ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ దేనివల్ల వస్తుంది? దాన్ని ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం. యూజువల్లీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి అంటే ఇవి కొద్దిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో కూడా అసోసియేట్ అయ్యుంటుంది. ఓన్లీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషనే విడిగా చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో పాటు కలిసి ఉంటుంది. కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఒక్కటే ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే సెక్షువల్ యాక్ట్ జరుగుతుంది. బట్ ఈవెన్ స్టిమ్యులేషన్ టైమ్‌లోనే ఈ ఫోర్ ప్లే టైమ్‌లోనే వీళ్ళు ఎజాక్యులేట్ చేసేస్తారు. అంటే ఆ వీర్య కణాలు బయటొచ్చేస్తాయి. వాళ్ళు యాక్చువల్ సెక్షువల్ యాక్ట్‌కి వెళ్లరు. సో ఇది ఎందుకు అంటే దీనికి గల ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. దానికి ఈ మాస్టర్బేషన్ టెక్నిక్స్ అంటే హస్తప్రయోగం. వాళ్ళు తెలియని వయసులో ఫ్రెండ్స్ చెప్పటం వల్లనో లేకపోతే సోషల్ ఇష్యూస్ ఎవరికీ తెలియకుండా ఇతని సంతోషం పొందడానికి అలవాటు చేసుకున్న పద్ధతి కావచ్చు. రకరకాల కల్చరల్ ఇష్యూస్ కావచ్చు. ఇందులో అతనేంటి అంటే మాస్టర్బేషన్ అనే టెక్నిక్‌కి వెళ్తాడు. అతన్ని సంతృప్తి పరచుకోవడానికి చేసుకోవాల్సిన ఒక ప్రక్రియ. ఇందులో ఏమవుతుందంటే అతనికి కావాల్సిన ప్రెషరు పార్ట్నర్‌కి కావాల్సిన ప్రెషర్ అతనే ఇచ్చుకోవడం వల్ల ఏంటి అంటే ఎప్పుడు ఎలాగా హోల్డ్ చేసుకోవాలి, ఎంత టైం దీన్ని చెయ్యాలి అనే టెక్నిక్ మిస్ అయిపోయి ఈ సీక్రెట్స్ కలనం అంటే హోల్డింగ్ కెపాసిటీ పూర్తిగా పోయి